8 సీట్లు ఒట్టేనే వచ్చినాయా? కేవలం కవిత అరెస్ట్ కారణంగానే మీకు 8 సీట్లు వచ్చినాయి. లేకుంటే గుండు సున్నా వచ్చేది. మీకేమొచ్చేది? మా 8 సీట్లు గద్దల్లాగా కవితను అరెస్ట్ చేసి మీరు ఎత్తుకొని పోయినరు. మళ్ళీ కాళేశ్వరం గురించి ప్రతిసారి మీ మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కడికి వచ్చినా కూడా వినండి, నేను చెప్పినప్పుడు మీరు వినాలి కదా. ఎప్పుడు వచ్చినా గానీ కాళేశ్వరం ఏటీఎం అయింది కేసీఆర్ కుటుంబానికి అన్నారు. మరి అన్నప్పుడు మరి మీ చేతుల్లో మేము పెట్టినాం కదా, మా ముఖ్యమంత్రి పెట్టిండు కదా. పెట్టినప్పుడు మరి మీరు ఎందుకు తీసుకోవాల్సిన చర్యలు? మీరు తీసుకోకుండా ఈ రోజు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కంప్లీట్ కాలేదు. మీకు అట్లా ఓపిక లేకుంటే ఎట్లా? మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? ఏం చెయ్యరు ఏం కాదు అని మీకు ఏమైనా దివ్య దృష్టి ఉందా? రేవంత్ రెడ్డి ఏం చెయ్యడు, ప్రభుత్వం ఏం చెయ్యదు అని మీకు దివ్య దృష్టి ఉందా? మీరు అట్లా మాట్లాడడం తప్పు, చాలా తప్పు. అట్లా మాట్లాడద్దు. మీరు ఓపిక పట్టండి, ఏం జరుగుతుంది అనేది చూడండి. మీలాగా బీజేపీ పార్టీ లాగా రాజకీయ ప్రయోజనాల కోసము, బలపడడానికి కోసము కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ అలా ప్రవర్తించదు. ప్రభుత్వం అట్లా పనిచేయదు, పారదర్శకంగా పనిచేస్తుంది. ప్రజలకు నిజాలు తెలియడానికి పారదర్శకంగా చేస్తుంది. అవును, డెఫినెట్ గా చేస్తుంది. అందులో భాగంగానే ఆ ఉద్యమ నాయకుడు అయినా గానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఏమైతుంది అంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అత్యంత భద్రతతోటి, అత్యంత కట్టుదిట్టంతో మేము విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పరిస్థితి ఉంది. మీరు అన్నారు ఇందాక ఎక్కడ ఏం లేదు, అంత సైలెంట్ ఉందని. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వైలెన్స్ చేయడానికి రెడీగా ఉంటే మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి కాబట్టి మొత్తం యంత్రాంగం ఈ రోజు పిన్ టు పిన్ కేసీఆర్ గారి ఇంటి నుంచి తెలంగాణ నలుమూలల ఫామ్ హౌస్ నుంచి నలుమూలల ఎక్కడ మా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దహనం చేసినా ఏం చేసినా గానీ సంయమనంతో పోలీసులు వ్యవహరించారు. మీరు ఏం లేదు అని అంటే మీరు కూర్చున్న దగ్గర నుంచి ఏం లేదంటే అయిపోతుందా? మా ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. మేము మీలాగా ఎలక్షన్ స్టంట్ చెయ్యము. అవన్నీ కూడా బీజేపీ పార్టీకి బొట్టు పెట్టుకునే బొమ్మ పట్టుకునే మీకే వాళ్ళు అట్లున్నాయి. అంటే రాముడు అంటారు, అంటే బొట్లు ఒత్తుకుంటారు. అలాంటి మీరు మా మీద అలిగేషన్స్ పెట్టి మమ్మల్ని అంటారు ఏంటంటే మీ చేతులు పెట్టింది మీరు చేయండి. మళ్ళీ ఎంతో రేవంత్ రెడ్డి మళ్ళీ ఇవ్వలేదు అని అంటారు. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చిండు కదండి, మళ్ళీ మీరు మమ్మల్ని తప్పు పడతారు ఏంది? ఎలక్షన్ స్టంట్లు చేయరని చెప్తున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు చేసిన ఎలక్షన్ స్టంట్స్ అన్ని స్టంట్స్ కాదా? ఏ ఎలక్షన్ స్టంట్స్ అండి? డెఫినెట్ గా చేస్తారు. మీలాగా మటుకు చెయ్యం మేము. బాజాప్తా ఏ ఎలక్షన్ వచ్చినా గానీ ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా, ఇప్పుడు మా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా డెఫినెట్ గా చేస్తాడండి. ఆయన రాజకీయ నాయకుడు లేడు కాదా? ఎందుకు చేయడు? మీరే చేయొచ్చు కానీ మేము చెయ్యొద్దా? ఎందుకు చేయొద్దు? మేము చెప్పండి. ముందు మీరు చేయాల్సింది మీరు చేయండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కుమ్ముకు రాజకీయాలు చేస్తున్నది మీరు. మరి కవితనే చెప్పింది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయి మెర్జాబోతున్నాయని కవితనే చెప్పింది కదా. మరి అది మాట్లాడకుండా మరి మళ్ళీ మమ్మల్ని అంటారేంది? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఈ రోజు కేసీఆర్ గారిని పిలిచిండ్రు, ప్రూఫ్ చూపిస్తే ఆయన ఏం చెప్పిండ్రో, ఎందుకు జరిగింది, నేను చెప్పింది ఏంది, చేసింది ఏందని ఆయన ఏం చెప్పిండ్రో కూడా మనకి ఇంతవరకు తెలియదు. తెలియక ముందే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఇంక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటే కంప్లీట్ అయిందని చెప్పిందా? ఈ రోజు సిటీ చెప్పిందా అంటే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అని చెప్పిందా? మీరు ఎట్లా రేవంత్ రెడ్డి ఏం చేయడు అని మీరు ఎట్లా అంటారో? మీరు అనొద్దు ఆ మాట. మేమంటాం మీరేం చెయ్యరు, మీకు దమ్ము లేదని మిమ్మల్ని అంటాం, మేము బీజేపీ వాళ్ళని అంటాం. మీరు కేసీఆర్ ను లొంగ తీసుకొని మీరు ఏదో ఒక రకంగా ఆయనను మెడల్ వంచుతారా, నడుము వంచుతారా, వంచి మీరు బీఆర్ఎస్ ను బీజేపీ ఒకటి కావాలని మీరు చూస్తుండ్రు. కానీ మేము అట్లా చూస్తలేం. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియజేయాలి అనే దాంట్లో అక్కడ ఏదో 6 వ్యక్తుల మీద ట్యాపింగ్ జరగలేదు, 6,000 మందిని జరిగింది కాబట్టి అందులో ఇంపార్టెంట్ ఎవరిది ఏంది అని చూసుకుంటే దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మీరు మళ్ళీ ఇష్టంన్నట్టు ఏదో అడ్డగోలుగా ఇష్టంన్నట్టు కాంగ్రెస్ పార్టీ అనాలి, ముఖ్యమంత్రి అనాలి అని అనడం కరెక్ట్ కాదు. అది భరత్ గారు ఈ ప్రశ్న అడగండి, కేసీఆర్ అంటే అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకమ్మా మీకు? అంత ప్రేమ ఎందుకు నాకు అర్థమైతలే. ఇప్పుడు నేనేమన్నా అండి, ఏం సాఫ్ట్ కార్నర్? ఇప్పుడు నేనేమన్నా కేసీఆర్ మీద ఏ సాఫ్ట్ కార్నర్ ఉంది? ఏమన్నా ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమం చేస్తే ఆయన కోటరీ నమ్మినందుకు ఆ కోటరీ వల్ల ఈ రోజు ఈ దుస్థితి దాపరించింది అన్న. నేను ఒక కుటుంబ సభ్యురాలు కాబట్టి దగ్గరుండి ఆయన ఏ రకంగా ఉద్యమం చేసింది కాబట్టి ఈ రోజు అదే నంది దగ్గర ఇంట్లో నాశనం తయారైంది కాబట్టి ఆయన కోటరీ నమ్ముకొని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పిన. నేను మంచి కాన్సర్ మీలాగా చీకటి ఒప్పందాలు అట్లాంటివి లేవు. రమ్యారావు వెరీ క్లియర్ గా కాంగ్రెస్ కండు వేసుకుంటది, కాంగ్రెస్ జెండా ఉంటది, కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారమే పనిచేస్తుంది. నేను ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను బాబాయ్ అని కూడా చూడకుండా ఆయన చేసే పాలనను విమర్శించిన అందరిలో ఫస్ట్ వ్యక్తి నేను. ఇప్పుడు కూడా నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, నేను నాకు బాధపడే అంశం ఏంది అంటే ఎక్కడి నుంచి ఒక్క వ్యక్తి బక్కగున్నోడు ఒక్కోడు జెండా పట్టినోడు ఈ రోజు బదనామైపోయిండు. ఆయన వెనకాల ఉన్నోళ్ళు లాభపడ్డోళ్ళు ఎవరు, కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు? ఆయన 6,000 నెంబర్లు ట్యాప్ చేయమని చెప్పిండా? ఒకరి మీద ఒకరికి అసూయతోటి, అభద్రతతోటి, అధికార మదంతో ఒకరి మీద ఒకడ అక్కడ ఉన్న 4 ఎక్స్ మంత్రులు కానివ్వండి, ఎక్స్ రాజ్యసభ సభ్యుడు కానివ్వండి, అడ్డమైన విధవలు వాళ్ళు వేసి ఈ దాపరానికి దరిద్రానికి అంతటికి వాళ్ళు కారణము అనేది
అని మాట్లాడుతున్నా అంతే తప్ప నేనేమి ఇప్పుడు ప్రేమలుగా పోసి అట్లంటే నా ఇంటి పక్కకే ఆయన ఇల్లు విచారణ జరుగుతుంది, నేనేమన్నా పోయి ఆయన గట్టి ముందు నిలబడ్డా గొల్లు గొల్లు ఏడిచిందా లేకుంటే ఇంకేమన్నా మా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి కేసీఆర్ తప్పియండి అని నేను మాట్లాడుతున్నానా? అట్లాంటివి మీరు చేస్తారు, మేము చేయడం ఏం. పార్టీలు ఉన్నప్పుడు పక్కాగా పార్టీలు ఉన్నంత సేపు పార్టీ కోసమే పనిచేస్తా. అక్కడ బాబాయి ఉండదు, ఇంకోరు ఉండదు. కాకపోతే నేను ఒక అన్నబిడ్డను కాబట్టి అక్కడ ఉండి చూసిన కాబట్టి ఆయన ఏ రకంగా ఉద్యమం చేసిండు ఈ రోజు ఉన్న కోటరీ వల్ల ఏ రోజు నాశనంకి వచ్చింది అనేది అంతే తప్ప మీకెందుకంత ప్రేమ అంటే ఏందని అంటారు. మరి మీకెందుకు ఉందంత ప్రేమ? మరి రేవంత్ రెడ్డి ఏం చేయడం మీరు ఎట్లా అంటున్నారు మమ్మల్ని? మీకెందుకంత కేసీఆర్ మీద ప్రేమ చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం చేయడానికి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? ప్రభుత్వం ఏం చేయడానికి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేనేమంటున్నా, అక్కడ మీరే ఉన్నారు, ఇక్కడ మీరే ఉన్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు మీరేనకండి. నేను లేను రవికుమార్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మీరే ఉన్నారని నన్ను అంటారు ఏందండి? దోచుకుందామని ఫిక్స్ అయిపోయారు. తెలంగాణని ఎంత ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎక్కడున్నా? నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా జెండా పట్టుకుని ఉన్నా. మీరే ఉన్నారని మీరు అట్లాంటి మాటలు మాట్లాడద్దు. మీరు రాజకీయాలు ఎప్పుడున్నారో నాకు తెలియదు కానీ మీరు చూసి మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి, విజ్ఞతతోటి మాట్లాడండి. అడ్డగోలుగా ఏదో మాట్లాడద్దు. మీరు ఎవరి మీద మాట్లాడినట్టు నా మీద మాట్లాడుతూ అంటే కుదరదు. నేను చెప్తున్నా రవికుమార్ గారు, మీరు తెలుసుకొని మాట్లాడండి. అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు అని అనకండి. నేను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, మేము ప్రజల పక్షాన్నే ఉన్నాము. మీలాగా మేము కాదు. ఇష్టం ఉన్నట్టు మీరు ఏదో మాట్లాడాలని మమ్మల్ని డివియేట్ చేసే విధంగా మీరు మాట్లాడొద్దు దయచేసి. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీ రెండు పార్టీలు ఎవరు మోసం చేసిండండి? ఎవరు మోసం చేసిండ్రు? తెలంగాణ ప్రజలను మీరు చేసిండండి. తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది, మీరు మోసం చేసిండ్రండి. ఎప్పుడు 2 నాలుకల ధోరణి మీది. మీరు ఇచ్చిందా తెలంగాణ? మీరు ఇచ్చిందా? మీరు ఇచ్చింది మేము. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 నాలుకల ధోరణి పెట్టుకున్న మీరు మళ్ళీ మాట్లాడతారు. ఎందుకంటే మీకు చాతనైతే ఇప్పుడు మోడీ గారు కాలు పట్టుకుంటారో, అమిత్ షా గారు కాలు పట్టుకుంటారో వెళ్ళి మీరు కాళేశ్వరంది మీరు ఆ పని మీరు చూడండి. అంతే తప్ప మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మీరు మాటలు అనొద్దు. ఇద్దరు కలిసి భ్రష్టాచార రాజ్య సమితి, మీరు ఐ నీడ్ కమిషన్ అనేది మీ కాంగ్రెస్ పార్టీ సరిపోయింది. 2 పార్టీలు కూడా ఒకే రకమైన అర్థవంతంగా పరిపాలన, ఒకే రకంగా అర్థం చేసుకొని మరి పరిపాలన చేస్తున్నారు. ఏం చేయట్లేదు, మీరు చేస్తున్నారు. ఆ పని మీరు చేస్తున్నారు. లోపాయికారి ఒప్పందాలతోటి మీరు చేస్తున్నారు కాబట్టి మీకు పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగా అన్నట్టు మీకు కనిపిస్తున్నది. కవితని చెప్తుంది కదండి, మీరు వాళ్ళు ఒకటైదాం అనుకున్నారు అని. నిజం మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు ఏంటంటే మేము ఎక్కడ చేస్తున్నాం చెప్పండి. మేము ఎక్కడ చేస్తున్నాం? మీరు ఏదో అభాండాలు వేయాలని వేయడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు, మీరు మీ స్టాండ్ మాట్లాడండి, మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి. కానీ రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి, మిమ్మల్ని లోపాయికారి చేస్తున్నామని మీరు అనకండి. అసలు లోపాయికారి చేసేది ఉంటే ఇలా కేసీఆర్ వరకు విచారణ ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం ఆగాలి. రవికుమార్ గారు మ్యూట్, పీసీఆర్ మ్యూట్. రవికుమార్ గారు ఎస్, శరత్ గారు ఎస్. ఒక్క నిమిషం సార్, వీళ్ళు చెప్పాలనుకుంటారు. అసలు టాపిక్ అంతా పక్కకు పోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ కొద్దిగా లెవెల్ ఆఫ్ అంటే ఒక డిగ్నిఫైడ్ డిబేట్ జరుగుతుంది జీటీవీలో అనే ఒక అభిప్రాయంతో నేనైనా రామకృష్ణారెడ్డి అయినా మేమంతా వస్తున్నాం సార్. రమ్యారావు గారు కూడా కొంత సంయమనం పాటించాలి. మాట్లాడుతున్నారు రవికుమార్ గారు, చెప్పండి సార్. నేను మీరు కానీ రామకృష్ణారెడ్డి సార్ ఆయన మాట్లాడనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్పండి. అనవసరంగా మా ముఖ్యమంత్రి